పులికేశారు. అందుకే మీరు ఇప్పటికీ జంబుకేశ్వరం వెడితే రాత్రి వెళ్ళాలి. 7 గంటల సమయంలో వెడితే అసలు ఆ హారతి ఇస్తుంటే ఆ తాటంకాలు మెరిసిపోతాయి. తల 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 మెరిసిపోతాయి అంతే. అంత గొప్పగా ఉంటాయి తాటంకాలు. నాకు ఇప్పుడు చెప్తుంటేనే నాకు ఒక్కసారి ఆ జంబుకేశ్వరం, ఆ క్షేత్రం, ఆ శివలింగం, ఆ అమ్మవారు, ఆ దేవాలయం, ఆ ప్రాంగణం అది అంత జ్ఞాపకానికి వస్తుంది. అంత గొప్ప తాటంకాలు అవి. అటువంటి తాటంకాలతో ఉంటుంది ఆ తల్లి. అయితే శంకరాచార్యుల వారు ఆ శ్రీచక్ర తాటంకములు వేసిన తర్వాత అమ్మవారి యొక్క శక్తి మనం తట్టుకునేటట్టుగా అయింది. అదే సమయంలో అవి తాటంకములు కదూ, సౌభాగ్య వస్తువులు. అమ్మవారు ప్రసన్నురాలైంది, లోకానికి ఉపకారమైంది. ఇప్పుడు ఎంత తేలికైపోయింది. లోపలికి వెళ్ళి అమ్మవారిని చూడొచ్చు, పాదాలు చూడొచ్చు, చక్కగా ఒక్కసారి అలా తాటంకముల వంక చూస్తే చాలు. ఇలా ఉండి ఇలా ఉండి ఎంత అందంగా ఉంటాయో ఆ తాటంకాలు. అవి చూస్తే చాలు, కడుపు నిండిపోతుంది. ఇంకా అంతకన్నా దివ్య దర్శనం లేదు. అటువంటి శ్రీచక్ర తాటంకములు వేశారు. అయితే వీటికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే అప్పుడప్పుడు ఏదో ఏడాదికో ఎప్పుడో 2 ఏళ్లకో కొద్దిగా మసక బారతాయి. మరి వజ్రవైఢూర్యములతో చేసిన తాటంకములు కదూ. అప్పుడు ఆ తాటంకములను మళ్ళీ మార్పు చెయ్యాలి అంటే అధికారం ఎవరికి అంటే ఒక్క కంచికామకోటి పీఠం